ఈరోజు మేము గోవా పోతున్నాం అనమాట. మా లగేజ్ మొత్తం బ్యాగ్ మొత్తం చూడు. ఓకే పోతున్నాం రావు. అక్కడే చెప్పేద్దామా? అవును, నాకు కూడా బ్యాగ్ రెడీ అనమాట. వెళ్ళా మనం బయలుదేరమా గోవా స్టార్ట్ అవుతున్నాం. అంతే కదా? అంతే మామ. ఫీలింగ్ ఎక్సైటెడ్. అంటే నాకైతే సెకండ్ టైం, కానీ ఫస్ట్ టైం. కానీ ఇప్పుడు భయం అవుతుంది. మేమిద్దరం బస్సులో అవుతున్నాం. అది 15 గంటల జర్నీ. మరి 15 గంటలు మరి ఎలా ఉంటుందో ఎలా అవుతుందో అన్నీ మీరు చూస్తూ ఉంటారు. స్టేట్ ఆన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై పిఎస్ వరల్డ్, నాట్ హిస్ పిఎస్ వరల్డ్. మై పిఎస్ మై వరల్డ్. ఓకే సరేనా? ఓకే మా స్టార్ట్ కదా అట్లా వచ్చింది. ఓకే వి విల్ రాక్. చూద్దాం ఎలా ఉంటుందో. మీరు ఎంజాయ్ చేస్తారు. బాయ్. ఇప్పుడే బైక్ ఎక్కి వెళ్తున్నాం. స్టార్ట్ అయ్యాం. బండి మా ఇక్కడ పెడితే లొకాలిటీ చాలా డేంజర్. స్టార్ట్ అయ్యాం. మామ మాట్లాడు. 10 days వరకు మనం బండి మన రూమ్ కన్నా పెట్టానంటే వచ్చేసరికి ఏది ఉండదు అనమాట. అంటే ఏదో ఒకటి అవుతుంది అనమాట. కాబట్టి బండి మా ఫ్రెండ్ గారిని అలా అపార్ట్మెంట్లో పెట్టేస్తే కొంచెం సేఫ్గా ఉంటుంది అనమాట. యా, నేను కూడా అదే చెప్పాను ఫ్రెండ్కి. మామ ఓకే మేము మొత్తానికైతే ఇక్కడ మన మైత్రివనం దగ్గరికి వచ్చేసాం అనమాట. ఇక్కడి నుంచి వెళ్ళి మనం బస్సు కోసం వెయిట్ చేయలేక. బస్సు ఎన్నింటికి ఉందంటే ఎన్ని గంటలకు మనం? 10:30కు. 10:30కు. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 9:50 అవుతుంది అనమాట. అది చాలా ఎక్సైటింగ్ ఉంది మామ. అది అయితే మామూలు ఎక్సైటింగ్ అవ్వట్లేదంట. ఫస్ట్ టైం గోవా అంట. లేదు ఫస్ట్ టైం ఆల్రెడీ ట్రైన్లో వెళ్ళా. ఇది ఫస్ట్ టైం ఫర్ బస్సులో వెళ్ళడం. అది కూడా మామతోటి. అది కూడా షూటింగ్. నీకేమవుతుందిరా బాబు? సరేనా? ఓకే మళ్ళీ స్టార్ట్ చేద్దాం. లొకేషన్ చూసుకుంటే కరాచీ బేక్ దగ్గరికి బస్సు వస్తుంది అనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. అది అటే ఉంది, వెళ్తున్నాం. పిల్లర్ నెంబర్ ఎంత 1044 కదా? యా ఓకే అక్కడికి వెళ్తాం. వీఆర్ గోయింగ్ ఫర్ దేర్ అండ్ వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఫన్. లైట్ కట్ బ్యాక్గ్రౌండ్ లైటింగ్ బాగా. ఓకే బస్సు కోసం వెయిటింగ్ అనమాట. ఇంకా బస్సు రావట్లేదు. చెప్పురా. వాన్ లాంగ్వేజ్లో అది బస్సు ఇంకా టైం ఉందని అర్థం అనమాట. ఇదంతా మా షూటింగ్ సామాన్ అన్నమాట. నేనే ఇవన్నీ మోసాను ఫ్రెండ్స్. ఇవన్నీ నేనే ఎక్కువ మోసాను ఫ్రెండ్స్. అందరు మనోళ్ళు ఫ్రెండ్స్. ఇప్పటిదాకా మేము ఇక్కడే కూర్చున్నాం అనమాట. మా వాళ్ళు ఫోన్ చేసి అవతల పక్కకి రమ్మన్నారు. ఆ పక్కకి వెళ్ళిన తర్వాత బస్సు ఈ పక్కకు వచ్చింది. ఇదే ఇప్పుడు మళ్ళీ సామాన్ మొత్తం ఇక్కడ వేసి ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. ఇదే అన్నమాట. మొత్తానికి మేము బస్సులో ఇద్దరికి ఒకటే పక్కన సీట్లు దొరికే చాలా హ్యాపీగా. అరే టికెట్ మన ఇద్దరికే బుక్ చేసేది. అందరికి విడివిడి కాదు, ఇద్దరం కలిసే టికెట్ బుక్ చేసింది. కాబట్టి ఇద్దరికి ఒకటే సీట్ వచ్చినాక. కాకపోతే విండో వీడికి వచ్చింది, నాకేమో ఇక్కడ వచ్చింది. ఒకసారి చూపిరే. ఫుల్ పోతున్నా కొడుకు. నాకు విండో సీట్ వచ్చిందని ఫీల్ అవుతున్నాను. మరి చూడరా అవతల చూపించాలి వ్యూ మావా. చూడరా చెప్పమా. ఇంకా ఏం చెప్పాలి మామ. ఇది నా ఫస్ట్ టైం అంటే నేను ట్రైన్లో వెళ్ళాను. ఇది ఫస్ట్ టైం బస్సులో గోవా. అది కూడా నీతో ఫ్రెండ్తో. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్. సో హ్యాపీ. ఇంతకుముందే అడిగాను వాటర్ బాటిల్, కానీ చాలా అవమానించింది. అంటే 20 రూపీస్ అడుగుతున్నారు వాటర్ బాటిల్. అసలు ఖర్చే గలీజ్ గురించి. అది మ్యాటర్. అయితే ఇంతకుముందు మనోటు ట్రైన్లో వెళ్ళినాక, ఇప్పుడేమో బస్సులో వెళ్తున్నాడు అనమాట. ఓకే ఇంకా మనము ఇప్పుడు వెళ్ళే దారిలో మొత్తం చూసుకుంటూ పోతాము. కానీ టైం మాత్రమే ఇప్పుడు హైదరాబాద్ నుంచి మళ్ళీ గోవాకి వెళ్ళేసరికి ఎన్ని గంటలు? 4 hours అవుతుంది ఈజీగా. 24 hours. 15 hours అంటారు, కానీ మధ్యలో ఆపడం, తినడం, చేయడం. ఇట్స్ టు లాంగ్ టైమ్ ఆఫ్ అ పీరియడ్ టు రీచ్ గోవా. సో మచ్ ఆఫ్ టైమ్. ఐ థింక్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ డే. అండ్ అందరు పడదలు వేసుకుంటున్నారు అనమాట.
ఇప్పుడు మేము కూడా పడుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు మేము కూడా వెళ్ళగా వాపడతా కూడా వేసేస్తాం. బాయ్ గుడ్ నైట్. రేపు గోవా బీచ్లో వెళ్తాం. సరే ఇది అట్టుకోరా కావాలి ఫ్రెండ్స్. ఇలాంటి బస్ జర్నీలో మీరు మీ గర్ల్ ఫ్రెండ్తో ఉంటే ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్. నేను నా ఫ్రెండ్తో వస్తున్నాను, నాకు ఇంత హ్యాపీగా ఉన్నాను. సెక్షువల్గా ఒక సెక్షువల్గా తప్ప మిగతా వాటిలో అన్నింటిలో నన్ను సాటిస్ఫై అవుతున్నారు. కానీ ఒకటేంటంటే నా ఒక గాలి మాత్రం బాగా వస్తుంది ఏసీ. ఫ్రెండ్స్ ఇది షెట్ ఇప్పుడు మీ కెమెరా తిప్పలేము, మాకు సెట్టింగ్ లేదు. బట్ బ్యాక్ పెట్టి ఇప్పుడు ఒక్కసారి చూపిస్తా ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, నాకైతే ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి ఏసీ కంఫర్ట్గా ఉంది, ఎందుకంటే నైట్ బాగా చలి పెడుతుంది కాల్ ఉంటే క్లోజ్ చేసుకో. కానీ మన ఫ్రెండ్ శ్రీనిధి మాత్రం చూడండి బొక్క ఫ్రెండ్స్, బొక్క. ఈ బొక్క నుంచి బీవచ్చమైన ఏసీ వస్తుంది అన్నట్టు. వామ్మో ఏది లేదు, చాలా కష్టం. ఇదేమో మూసుకోవడానికి ఉంది, అంటే ఎంతైనా తగ్గించుకోవచ్చు అంట. ఇక క్లోజ్ చేసుకోవచ్చు. ఏసీ వద్దనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు ఇది. బట్ నాకు కావాలి ఫ్రెండ్స్, నేను చల్లగా కావాలి. మా వాడు పడుకున్నాడు బాగా. రే రే లేరా, ఇంటర్వెల్ రా బస్సు ఇక్కడ ఇందా. అమ్మో పక్కన ఇంకో బస్సు ఉన్నారు. పక్కన అమ్మ అంత బాగుండే. కిందికి రందా. ఎన్ని బస్సులు ఉన్నాయి? ఇది ఎక్కడనో ఈ ప్లేస్ మన కూడా తెలియదు. రే బస్సు మనం చూసుకోరా బాబు, మళ్ళీ ఆగమైపోతాం. గోవా బ్యాచ్, గోవా బ్యాచ్ ఏమని మన బస్సు చూసుకో. వర్షం పడుతుంది లైట్గా. ఇదే మంది లోపల బీభత్సమైన ఏసీ అన్నమాట. దానికి వాళ్ళు ఇచ్చే రగ్గా దుప్పటి ఉంది కదా, ఆ ఏసీకి కుక్కిపడేసా. ఇప్పుడు చూపిస్తాను. మాకు అర్జెంటుగా వాష్రూమ్ వచ్చింది అనేసి అడావిడికి పోతున్నాము. అదే టాయిలెట్కి వెళ్దామని వెళ్తున్నాము. అక్కడ ఇవ్వలేరని జిప్ ఓపెన్ చేస్తే అక్కడ ఆంటీలు ఉన్నాం. మళ్ళీ జిప్ క్లోజ్ చేసుకొని ఈ టైంలో కూడా వచ్చేసినాం మళ్ళీ రిటర్న్. ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్తున్నాం. డాబా దగ్గర వచ్చి ఆపేసిన ఉంటారు బస్సు. ఈ కర్చీఫ్ ఎందుకు కడుతున్నానంటే లోపల ఏసీ వస్తుంది చల్లగా. ఆ ఏసీలోంచి ఏదో స్మెల్ వస్తుంది అనమాట. ఆ స్మెల్కి మొత్తం ఏదో వాంతింగ్ వచ్చినట్టు అవుతుంది. అందుకని ఈ క్లాత్ కట్టి చాలా దూరం ఉంది, 600 కిలోమీటర్లు చూపిస్తాం. అయితే ఇందాక చెప్పినా కదా, ఏసీ చూసుకుంటే ఈ బొక్కలోంచి క్లోజ్ చేయడానికి మనోడికి ఇది ఉంది. మళ్ళీ ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు అనమాట. నాకు ఇవ్వలేదు, అందుకే నేను కప్పుకొని చెద్దరు ఉంటుంది కదా, ఈ లోపలికి కుక్కేసిన అనమాట. అది ఒరే ఏంట్రా సౌండ్ వస్తుంది? వర్షం పడుతుందా? ఇప్పుడే వర్షం కొడుతుంది చూడండి. వర్షం పడుతుంది. చిన్నకులు చూడండి. ఇట్స్ కాల్డ్ డ్రాప్లెట్స్. ఇన్ ద బిగినింగ్ ఆఫ్ రెయిన్ ఇట్ కుడ్ బి హ్యాపెన్ లైక్ దిస్. తెలుగు తగడరా బాబు. ఇన్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా కాదురా, గోవారా. ఐ వెంట్ ఫర్ ఆస్ట్రేలియా ఫర్ హైయెస్ట్. 24 అవర్స్లో పోతాం అనమాట. శృతి ఉంటే బాగుండు. ఈ శృతి అని ఎందుకంటే శృతి అని ఎందుకంటుంది తెలుసా? ఈ రోజు నేను ఆడిషన్స్కి వెళ్ళమంటారు, సినిమా ఆడిషన్స్కి వెళ్తే నేనేమో బీవత్సంగా చెప్తే మనోడు శృతి అని డైలాగ్ చెప్తాడు అనమాట. ఆ డైలాగ్ చెప్తుంటే వాడు అన్నం తిననోడు కొంచెం నీరసంగా ఉన్నాడు చెప్తారు, అలా చెప్తున్నాడు అనమాట. ఆ కెమెరామెన్ అయితే చూసి నువ్వు డైలాగ్ చెప్పినావు బ్రో అని అంటున్నాడు. అంటే వాడు వినవలేదన్నమాట. అంత చిన్నగా చెప్తున్నాడు, శృతి అది మంచిగా నిద్రపోయటానికి లేపినారు కదా. కరెక్ట్ అప్పటిదాకా నాకు అసలు నిద్ర రాలేదు. అసలు కరెక్ట్ ఈ టైంలో మంచిగా నిద్ర వచ్చింది, పడుకున్నాను. అప్పుడే లేపారు. రేపు మధ్యాహ్నం అట్లా పడుతుంది కదనా? మధ్యాహ్నం పడుతుంది. రేపు 3 అవుతుంది. 3 టైం ఇచ్చాడు కదా, ఇచ్చాడు చెప్తాడు. ఇంకోడాడు ఇంకొకడు మనోడు రాలే, మనోడు ఊరికి వెళ్ళిపోయినాడు. ఏ ఊరు అది? కేరళ కాదు, బెంగళూరు. మంగళూరు ఉంది కదా,
మంగళూరులో షూటింగ్ అయిపోయి ఇంక మళ్ళీ మేము రిటర్న్ వస్తున్నాం అనమాట. రిటర్న్ వచ్చే టైంలో ఇంకా హైదరాబాద్ దగ్గరలో వస్తున్నాము. మధ్యలో బస్సులు చెకింగ్ చేస్తారు కదా, ఏడో టైంలో తాగలేదని అందరిని చెక్ చేసుకుంటూ వచ్చింది. ఏమన్నా బాటిల్ అంటే వాళ్ళు అడిగింది మందు బాటిల్ అందరిని అడుగుకుంటూ వస్తే ఇంకా పోలీసులు వాళ్ళు వచ్చి చెక్ చేస్తున్నారు. అడుగుతుంటే ఒక నిద్రమప్పులు ఉన్నాడు కదా, బాటిల్ ఉందంటే వాడు వాటర్ బాటిల్ తీసిస్తున్నాడు. వాడు వాటర్ బాటిల్ తీసిస్తున్నాడు అనమాట. పానీ బాటిల్ ఆల్కహాల్ దారుగా బాటిల్ అనేసరికి ఓనా నేనే నిలబడినే వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఉన్నాం కదా మా సీల్డ్ ఉండాలి, పేపర్ ఉంది, పేపర్ ఉండాలి, సిగ్నేచర్ సీల్ కానీ వాడు క్లారిటీ వెళ్ళే వాడు బాటిల్ ఉందా బాటిల్ అంటే ఎవడో వాటర్ బాటిల్ తాగడానికి. నేను గోవాకి షూటింగ్ కెమెరా స్టూడియో అయినప్పుడు రిటర్న్ వచ్చినప్పుడు బాటిల్ తెచ్చి చెక్ చేస్తాను. నాతో పాటు ఇంకొక మేకప్ అన్న ఒక ఫుల్ బాటిల్ బ్లెండర్ స్పెట్ తీసుకున్నాడు, కానీ రిసిప్ట్ తీసుకున్నాడు. నేనేమో బ్లెండర్ స్పెట్ ఓల్డ్ మంపులు 2 ఆఫ్లు తీసుకున్నాను. అది తీసుకొని బాగా పెట్టించిన. ప్రతి ఒక్క బోర్కి పోలీసు వాడు వచ్చి బాటిల్ చెక్ చేస్తారు. ఆయనతో చాలా మంది భయపడి అక్కడ సిల్కాడ పెట్టి డస్ట్బిన్ పడితే పరిగిన దొరికినాయి చాలా మంది. నేనేం చేసిన బాటిల్స్ దారికి తీసి పైన స్లీపర్ బెడ్ కింద పెట్టేసి నేను దొరకలేదు, నాకు కూడా చెక్ చేయలేదు. నేను పడుకున్నా కదా, లేబర్ పడుకున్నాడు. మీతో చెక్ చేసిన మేకప్ అన్నది రిసిప్ట్ తోటి వాడు ఏమైంది రిసిప్ట్ అంటే పర్మిషన్ తీసుకొని చూపిస్తా, ఆడు ఏం బలగొట్టు తీసుకోడు, ఏమన్నాడు.